హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఒక మంచి సినిమా ఎన్టీఆర్ గారిది. ఎన్టీఆర్ గుమ్మడి నటించిన మహామంత్రి తిమ్మరసు కథ ఏంటో విందాం. ఈ కథ విజయనగర సామ్రాజ్యం గురించి. విజయనగర సామ్రాజ్యం తళువ డైనాస్టీకి సంబంధించి, తళువ వంశానికి సంబంధించి తళువ నరసనాయక అనే ఆయనకి ముగ్గురు కొడుకులు ఉండేవారు. మొదటి కొడుకు వీర నరసింహరాయుడు, రెండవ వాడు కృష్ణదేవరాయలు, మూడో అతను అచ్యుత దేవరాయలు. అయితే పెద్ద కొడుకైనటువంటి వీర నరసింహరాయుడిని కి పట్టాభిషేకం చేద్దామని రాజు నిర్ణయించాడు. కానీ కృష్ణదేవరాయలు అంతకంటే సమర్థవంతుడు అని మహామంత్రి అయినటువంటి తిమ్మరసు గట్టిగా నమ్మేవాడు. అందుకని ఎప్పటికైనా ఈ రెండో కొడుకు కృష్ణదేవరాయలతోటి ప్రాబ్లమే, ఇతను ఎప్పటికైనా సరే రాజు పొజిషన్కి ప్రాబ్లమే అని చెప్పేసి ఈ పట్టాభిషేకమైన వెంటనే వీర నరసింహరాయుడు ఈ కృష్ణదేవరాయుడు కళ్ళు పొడిపించమని చెప్పేసి మహామంత్రికి ఆజ్ఞాపిస్తాడు. మహామంత్రి అలాగే అని చెప్పి తీసుకువెళ్తాడు. కానీ తన దగ్గరే లోపల అండర్ గ్రౌండ్లో పెట్టేసి ఆ పిల్లోడిని కాపాడుతాడు. ఎందుకంటే మహామంత్రి తిమ్మరసుకి ఎప్పటికైనా తెలుసు, ఇంత ఆవేశపరుడైనటువంటి వీర నరసింహరాయుడు ఏదో ఒకరోజు చావు తప్పదు అని చెప్పి. అలా పెరిగి పెద్దయినటువంటి కృష్ణదేవరాయలు ఒకానొక రోజు వీర నరసింహరాయలు చనిపోయిన తర్వాత గుమ్మడి తిమ్మరసు తీసుకొచ్చి కృష్ణదేవరాయలకి పట్టాభిషేకం చేస్తాడు. దీంతో సినిమా మొదలవుతుంది. ఈ పట్టాభిషేకం జరిగిన తర్వాత ఎప్పటి నుంచో వీళ్ళకి ఈ తుళు వంశానికి ఆజన్మ శత్రువు అయినటువంటి గజపతి అనేవాళ్ళు ఉండేవాళ్ళు. ఆ గజపతి రాయుడు కూతురే అన్నపూర్ణాదేవి. ఈ అనుకోకుండా కృష్ణదేవరాయలు ఒకసారి ఈ అన్నపూర్ణాదేవిని చూడటం, ప్రేమించటం జరుగుతుంది. కానీ శత్రువు కూతురిని నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు అంటా కూడా ఫైనల్ నేను ఈ అమ్మాయిని చేసుకుంటానని చెప్పడంతో అన్నపూర్ణాదేవిని కృష్ణదేవరాయలకి ఇచ్చి పెళ్లి చేసేలాగా ఒక యుక్తి పన్నాగం పన్నుతాడు మహామంత్రి తిమ్మరసు. కానీ ఆ పన్నాగం నచ్చక ఆమె తండ్రి మమ్మల్ని ఇంతగా అవమానించిన ఈ తిమ్మరసుని, ఆ కృష్ణదేవరాయలు వాళ్ళ వంశాన్ని నాశనం చేసేదాకా నిద్రపోను అని ఆ అన్నపూర్ణాదేవి యొక్క తాతగారైన హంవీర, ఆమె నాన్నగారు ప్రతాపరుద్రులు ఇద్దరూ శపథం చేస్తారు. ఆ తర్వాత కొద్ది రోజులకి అన్నపూర్ణాదేవి కృష్ణదేవరాయల వివాహం జరుగుతుంది. వివాహం జరిగిన మరుసటి రోజు, తొలి రాత్రి రోజే అన్నపూర్ణాదేవికి కత్తి ఇచ్చి ఆమె తండ్రి ప్రతాపరుద్రుడు నువ్వు ఈ కృష్ణదేవరాయలను చంపాలి అని చెప్తాడు. కానీ నా భర్తను నేను చంపలేను, నేను నా భర్తను ప్రేమిస్తున్నాను, నేను ఆ పని చేయలేను అని చెప్తుంది. సో అప్పుడు తమ పన్నాగం పనలేదని చెప్పి ఆవేశపడకుండా సరే అమ్మ వెళ్ళిరా అని చెప్తారు తండ్రి ప్రతాపరుద్రుడు, హంవీర, తాత హంవీర. అయితే ఈ తాతయ్య హంవీర కూతురుతో పాటు నేను కూడా ఉంటాను అని చెప్పి కృష్ణదేవరాయలతో ఉండటం మొదలు పెడతాడు. ఏదైనా మంచి అవకాశం దొరక్కపోతుందా అని రోజుల తరబడి నిరీక్షిస్తూ ఉంటారు. అయితే కొన్ని రోజులకి కృష్ణదేవరాయలకి ఒక కొడుకు పుడతాడు. అతని పేరే వీరభద్రుడు. అనుకోకుండా ఒకరోజు బాహ్మని సుల్తాన్తోటి ఒక యుద్ధం చేయాల్సి వస్తుంది. కానీ యుద్ధంకి వెళ్ళకముందే నువ్వు అన్నపూర్ణాదేవిని ఎట్లయినా నీ కొడుకుని పట్టాభిషేకం చేయించు, ఆ తర్వాతే యుద్ధానికి వెళ్ళు అని హంవీర ప్రోత్సహిస్తాడు కూతుర్ని. అలా యుద్ధానికి బయలుదేరుతున్న భర్తని పట్టాభిషేకానికి చేస్తావా లేదా అని పట్టుబడుతుంది భార్య. సరే అని ఒప్పుకుంటాడు కృష్ణదేవరాయలు. కానీ తిమ్మరసుకి ఇది ఎంత మాత్రం నచ్చదు.
తిమ్మరసు అనుకున్న ప్రకారం ఎప్పుడైనా అనుకోకుండా రాజు చనిపోతే రాజు సోదరుడే రాజు అవ్వాలి తప్ప కొడుకు అవ్వకూడదు అని అతని నియమం. ఇది అందరికీ తెలిసేటట్టే చెప్తాడు తిమ్మరసు. కానీ ఆ మహామంత్రి మాట వినకుండా మాట ఇచ్చేస్తాడు కృష్ణదేవరాయలు. కొన్ని రోజుల్లో ఈ పట్టాభిషేకం జరగాలి అని అనుకుంటుండగా హంవీర ఒక పన్నాగం పన్నుతాడు. ఏంటంటే ఈ పిల్లోడిని కృష్ణదేవరాయల కొడుకైన వీరభద్రుడిని, నీకు రేపు పట్టాభిషేకం జరగబోతుంది, ఒక చిన్న ఆట ఆడదాం, నువ్వు ఎలా అయితే పట్టాభిషేకం జరుగుతుందో అలాంటి ఆ వేడుకని మళ్ళీ మనం ఇక్కడ చేద్దామని చెప్పి తన తల్లితో అక్షింతలు వేసుకోవటం, తండ్రితో అక్షింతలు వేయటం, ఇలా అన్నీ చేసుకొని లాస్ట్కి మహామంత్రి తిమ్మరసు తాతయ్యతో కూడా నువ్వు అక్షింతలు వేయించుకో అన్నట్టుగా బయటికి పంపిస్తాడు. తిమ్మరసు వేషంలోనే ఇంకో సైనికుడిని అక్కడ పెట్టి తిమ్మరసు తాత అని చెప్పి అతని దగ్గరికి వెళ్తూ ఇతని వీరభద్రుడికి ఈ విషయం దాగిస్తారు. సో అలా పిల్లోడిని తీసుకెళ్ళి తిమ్మరసు ఇంటి ముందు వదిలిపెట్టి ఆ సైనికుడు వెళ్ళిపోతాడు. తీరా బయటికి వచ్చిన మహామంత్రి తిమ్మరసు వీరభద్రుడిని చూసి ఏమైందిరా నాయన అనగానే ఆ పిల్లోడు చనిపోతాడు. దీంతో కృష్ణదేవరాయలు ఈ కొడుకు చనిపోతాడు. చనిపోయిన కొడుకుని తిమ్మరసు ఎత్తుకొని మహారాజుకు అప్పగిస్తుండగా ఏం జరిగింది అంటే ఇక్కడ హంవీర తన పథకం ప్రకారం చెప్తాడు. ఏమో తెలీదు, మనం ఆటాడుకుంటుండగా తిమ్మరసు తాత అని బయటకు వెళ్ళాడు. తిమ్మరసు అంటే ఇంకెవరు ఉంటారు, మహామంత్రే కదా అంటే, నేను అక్కడ నా ఇంట్లోనే ఉన్నా కదా అంటే, మరి పిల్లవాడేమో అబద్ధం చెప్పాడా ఏంటి అని అటు ఇటు చేసి తిమ్మరసుని ఇరికించి కటకటాల పాలు చేస్తాడు. ఇంత కొడుకుని హత్య చేస్తావా అని చెప్పి కృష్ణదేవరాయలు మహామంత్రి కళ్ళు కూడా తీయించేస్తాడు. అలా ఒక శపథం పూనిన హంవీర, ప్రతాపరుద్ర ఇద్దరూ కూడా కృష్ణదేవరాయల్ని, మహామంత్రి తిమ్మరసుని, కృష్ణదేవరాయల యొక్క ధైర్యాన్ని, మహామంత్రి యొక్క కుయుక్తుల్ని ఎదుర్కొని యుద్ధం చేసి గెలవటం ఇంపాసిబుల్ అని తెలుసుకొని ఎలా అయినా సరే వాళ్ళ ఇంట్లోకే చేరి పథకం ప్రకారం తమ చేత్తో తమ కళ్ళే పొడుచుకునేలాగా చేసి మహామంత్రినేమో కటకటాల పాలు చేసి తర్వాత ఒంటరి వాడైపోయిన కృష్ణదేవరాయల్ని తన హృద్రోగంతో చనిపోయేలాగా చేసి మొత్తానికి వాళ్ళ వంశంలో ఎవ్వరూ లేకుండా చేసేస్తారు. చివరికి ఈ సినిమా అయిపోయేసరికి అదండి ఈ సినిమా కథ.